ఒక అమ్మాయి ద్వారా ఇంతలా కాలుకి నాకు ఎఫెక్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈ రోజు అసలు ముచ్చట ఏంటంటే ఈ రోజు దీపావళి పండుగ, అందుకే మనం ఊరు వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఇక్కడ ఇంతలా డల్లుగున్నా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, అక్కడ ఏ ఎక్స్ప్రెస్ బస్సులు ఏవి లేవు, డెలక్స్ ఒక్క బస్సులే ఉన్నాయి, అవి తప్ప ఇంకేవి లేవు. అయితే నేను ఇంకా పోతే పోనీలే, పైసలు పైన ఇంటికి జల్దీ పోతాం కదా అని డెలక్స్ బస్ ఎక్కి 10 మినిట్స్ కూర్చున్నా, అప్పటికి బస్సు రాలేదు. తర్వాత 10 మినిట్స్ అయిపోయింది, తర్వాతకి 15 మినిట్స్ అయింది. కరెక్ట్ టికెట్ తీసుకొని కూర్చున్నానో లేదు, బస్సు వచ్చింది. సరేలే, ఈ బస్సు జల్దిపోతుంది కదా, అది ఎక్స్ప్రెస్ స్లో, అక్కడక్కడ ఆపేస్తుంది అని చెప్పేసి నేను స్లో అయినా అది స్లో పోతుంది, ఇది స్పీడ్ పోతుంది అని చెప్పేసి బస్సు ఎక్కినా. ఇది కదులుతలేదా, అది వెళ్ళిపోయింది, 1/2 అవర్ అవుతుంది, ఇది ఇంకా కదులుతలేరు. మీ అమ్మాయి ఏం జీవితం రా బాబు అనుకున్నా. ఇంకా బస్సులో కూర్చున్నా ఏం చేయాలో అర్థం కాక ఏడుపు వచ్చినా కూడా ఆపుకొని మరీ ఇంకా స్నాప్ పెట్టుకుని ఏడ్చేసిన. అట్లా ఏడ్చిన. ఇక్కడ ఎవరైనా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఇక్కడ ఈ బుడ్డోడు ఏడవకక్క, ఏం కాదు, పోతుంది జల్దీ పోతుంది అని ఇక్కడ వాడు మోటివేషన్ ఇస్తున్నాడు నాకు. అలా బస్ దిగగానే మా నా కొడుకు వచ్చిండు, 2 బస్తాలు పట్టుకున్నాడు. మా డాడీ కూడా వచ్చిండు. మా డాడీ నడుచుకుంటూ వచ్చింది. మా ఇంటి నా కొడుకు వీడు, ట్యాగ్ చేయని మా ఇంట్లో ఎవరో నా కొడుకు ఉంటాయి. అలా మోసుకుంటా పోతున్నాము. మా తమ్ముడు ఇదేదో నాకు సోది చెప్తున్నాడు, నేను అని అంటున్నా. మా అక్క ఏందక్క నువ్వు వీడియో తీస్తున్నావు, నాకు బస్తాలు పట్టించి అంటున్నాడు. వాడిని పిలిపించింది అందుకని వాడికి తెలియదు పాపం. అంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి ఆటో ఎక్కాం. మొత్తం వీడియో తీయలేదు, ఎందుకంటే అసలు వీడియో తీయడానికి కూడా అక్కడ ప్లేస్ లేకుండే. ఒక అమ్మాయి ఇంకా కాలు షూ వేసుకున్నది గట్టిగా తొక్కేసింది, మొత్తం బ్లడ్ వచ్చేంత వరకు తొక్కేసింది. ప్లీజ్ ఇంతవరకు వీడియో చేస్తారు కదా, లైక్ కొట్టి వెళ్ళొచ్చు కదా.